సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. తెలుగు సినిమా ఇప్పుడు శివనామస్మరణ చేస్తోందా? ఫ్యాక్షన్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ, ఫ్యాంటసీ ఇలా ఒక్కోసారి ఒక్కో జోనర్ హవా నడుస్తుంది. త్వరలో రిలీజ్ అవుతున్న సినిమాలు చూస్తుంటే శివారాధన కనిపిస్తోంది. ఆ సినిమాలేంటో చూసేద్దామా? భోళా శంకరుడు చుట్టూ తిరిగే కథే కావాల్సిన పనిలేదు. పాటలో కానీ సీన్లో కానీ శివయ్య కనిపిస్తూ సంథింగ్ స్పెషల్ అనేలా ప్రమోషన్ చేస్తున్నారు. చైతు, సాయి పల్లవి జంటగా నటించిన తండే లవ్ అండ్ ఎమోషనల్ మూవీని అయినా నమో నమః శివాయ పాటలో ఈ జంట భక్తితో ఊగిపోతుంది. ధనుష్, నాగార్జున, రష్మిక ముఖ్య పాత్రలో నటించిన కుబేర సోషల్ మూవీ కావచ్చు. కానీ ఫస్ట్ లుక్ లో శివపార్వతుల బొమ్మను చూపించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. గ్లిమ్స్ లో కూడా ఇదే స్టిల్ ఉండడంతో కథకు పరమేశ్వరికి ఏదో లింక్ ఉందా అన్న డౌట్ క్రియేట్ చేశాడు దర్శకుడు. అఖండతో పూనకాలు తెప్పించిన బాలకృష్ణ, బోయపాటి, తమన్ కాంబోలో తాండవం మొదలైంది. టైటిల్ థీమ్ తో రిలీజ్ చేసిన వీడియోలో పూనకాలు లోడింగ్ చేశాడు తమన్. సింహ, లెజెండ్ మాదిరి అఖండ కూడా యాక్షన్ మూవీని అయినా బాలయ్యను అఘోరాలా కొత్తగా చూపించి సక్సెస్ అయ్యాడు బోయపాటి. మరి అఖండ 2లో బాలకృష్ణను ఎలా చూపిస్తాడు అన్న ఆసక్తి నెలకొంది. భారీ అంచనాలకు తగ్గట్టు బాలయ్య క్యారెక్టర్ ను ఎలా డిజైన్ చేస్తాడు, సీక్వెల్ కథను మరింత ఇంట్రెస్టింగ్ గా ఎలా మలుస్తాడా అని అందరూ ఎదురు చూస్తారు. స్కంధ డిజాస్టర్ నుంచి బయటపడాలంటే బోయపాటికి అఖండ 2 హిట్ చాలా అవసరం కూడా. 15 కోట్ల మార్కెట్ లేని మంచు విష్ణు 100 కోట్లతో కన్నప్ప నిర్మిస్తూ శివయ్యపై భారం వేశాడు. సినిమాలో ఫిక్షన్ ఉన్నా చివరి 45 నిమిషాలు ట్రూ స్టోరీగా తీశామన్నాడు విష్ణు. ముఖేష్ తీసిన మహాభారతం చూసిన మోహన్ బాబు కన్నప్ప దర్శకుడిగా సజెస్ట్ చేశాడు. రుద్రగా ప్రభాస్, శివుడిగా అక్షయ్ కుమార్ నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ అవుతోంది.